శివన్నారాయణ కోపంగా జోష్నతో అంటూ ఉంటాడు. ఆ కార్తీక్ గాడేనా మన మీద కేసు పెట్టేది? మనం కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన మీద కేసు పెడతాం పదండి అని జోష్నతో అంటూ ఉంటాడు. ఇక జోష్న అయితే ఆగు తాత అని అంటూ ఉంటుంది. ఇక ఇంతలో కార్తీక్ ఏడ్చుకుంటూ శివన్నారాయణ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక తనని చూడగానే ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక శివన్నారాయణ అయితే నీ భార్య ఎన్నేళ్ళు బతుకుతుందో తెలియదు, కానీ నీకు మాత్రం 100 ఏళ్ళు, నీ మీద కేసు పెట్టాలని పోలీస్ స్టేషన్కి వెళ్ళబోతూ ఉన్నాము, ఇంతలో నువ్వే వచ్చావు అని అంటుంటాడు. ఇక కార్తీక్ అయితే నువ్వు ఎందుకు రావాలనుకున్నావో నాకు తెలియదు తాత, కానీ నేను మాత్రం సహాయం కోసమే వచ్చాను. దీపని ఎవరో కత్తితో పొడిచారు, హాస్పిటల్లో ఉంది. తనకి ఆపరేషన్ చేయకపోతే తను బ్రతకదు. ఆపరేషన్ చేయాలంటే ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి. నాది అదే బ్లడ్ గ్రూపు, కానీ ఈ మధ్య నేను ఒక పాపకు బ్లడ్ ఇచ్చాను. ఇప్పుడు నేను బ్లడ్ ఇవ్వకూడదంట, ఇచ్చినా ఆ బ్లడ్ సరిపోదంట. హాస్పిటల్లో ఆ బ్లడ్ గ్రూపు లేదని డాక్టర్స్ చెప్తున్నారు. బయట నుంచి ఎవరి దగ్గరైనా ట్రై చేయాలంటే టైం సరిపోదు. జోష్నది అత్తది ఒకే బ్లడ్ గ్రూప్ కాబట్టి సహాయం అడగడానికి వచ్చాను అని చెప్తూ ఉంటాడు. ఇక శివన్నారాయణ అయితే చాలా సంతోషం. దేవుడు ఉన్నాడురా, తప్పు చేసిన మనిషిని నీ తెలివితేటలతో కాపాడావు, కానీ శిక్ష పడింది. ఇది మేం వేసిన శిక్ష కాదు, ఆ భగవంతుడే వేసిన శిక్ష, అనుభవించాల్సిందే అని చాలా కోపంగా చెప్తూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే సుమిత్రతో అంటూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు తప్ప నా భార్యని ఎవ్వరూ కాపాడలేరత్తా, నువ్వు హాస్పిటల్కి వచ్చి దీపకి బ్లడ్ ఇచ్చి కాపాడత్తా అని అంటుంటాడు. ఇక సుమిత్ర అయితే చాలా కోపంగా నా భర్తను చంపాలి అనుకున్న వాళ్ళకి నేను బ్లడ్ ఇచ్చి కాపాడాలా అని అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే మామయ్యకి తగిలిన బుల్లెట్టు దీప పట్టుకున్న గన్నలోంచి వచ్చింది కాదని కోర్టు రుజువు చేసింది కదత్తా అని కార్తీక్ అంటుంటే, ఇక పారిజాతం అయితే ఆ రుజువులు సాక్ష్యాలు నీ భార్యను కాపాడుకోవడానికి నువ్వు డబ్బులిచ్చి కొని తెచ్చుకున్నవే కదా, అలాంటప్పుడు మేమెందుకు నమ్ముతాము అని అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే నిజమేమిటో తెలిసిన రోజు ఎవరి నిజాయితీని ఎవరి ముందు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు పారు, నా భార్య ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను అని చెప్తుంటాడు. ఇక కార్తీక్ అలా అంటుంటే ఇక శివనారాయణ చాలా కోపంగా, నమ్ముకో, నీ నమ్మకాలు మాకెవరికి కావాలి? నీ నమ్మకాలు నీ జీవితాన్ని నాశనం చేయడానికి తప్ప దేనికి పనికిరావు. నా కొడుకు ఆయుష్ గట్టిది కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇప్పుడు నీ భార్యని ఎవరో పొడిచారు, అనుమానం వచ్చి పోలీసుల్ని మా ఇంటికి పంపిస్తావా అని అరుస్తుంటాడు. ఇక కార్తీక్ అయితే నా భార్యని చంపాల్సిన అవసరం ఎవరికుంది అని తనంటుంటే, ఇక సుమిత్ర అయితే నీ భార్యని చంపడానికి ప్రయత్నం చేసింది నా కూతురి అంటావా అని కార్తీక్ని అరుస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఎవరిని అనుమానించలేను, అలాగని ఎవరిని నమ్మలేను. దీపకి జోష్నకి మధ్య గొడవలున్నాయి కాబట్టి పోలీసులు ఎంక్వైరీ చేయడానికి ఇంటికి వచ్చింటారు, అంత మాత్రం దానికి నేనే అనుమానపడి పంపించానని మీరు ఎలా అనుకుంటున్నారు అని వాళ్ళని అడుగుతూ ఉంటాడు. ఇక శివనారాయణ అయితే వాళ్ళు రాలేదు, నువ్వు అనుమానం ఉందని చెప్పబట్టే ఇంటికొచ్చారు. నీ భార్యని కాపాడడానికి ఈ ఇంటి నుంచి ఎవ్వరు రారు, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరచ్చు. ఒకవేళ నీ భార్య చనిపోయినా అది ఈ ఇంటికి శుభవార్తే అవుతుంది అని చాలా కఠినంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే బాధపడుతూ, అంత మనసు లేకుండా కఠినంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు తాత, నీకు దండం పెడతాను. మీకేదైనా పగా ప్రతీకారాలుంటే అవి నా మీద తీర్చుకోండి. నా భార్య హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది, తనకు ఆపరేషన్ చేయాలంటే అర్జెంటుగా బ్లడ్ కావాలి. అత్తా ప్లీజ్ అత్తా, నువ్వు నాతో వచ్చి దీపక్ బ్లడ్ ఇచ్చి తన ప్రాణాలు కాపాడత్తా అని కార్తీకు సుమిత్ర కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ బ్రతిమలాడుకుంటూ ఉంటాడు. ఇక శివనారాయణ అయితే అవసరానికి ఎవరి కాళ్ళైనా పట్టుకుంటావా, అసలు నువ్వేం మనిషివి, నా కోడలు ఎక్కడికి రాదు, వెళ్ళిక్కడి నుంచి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే ఇప్పుడు నేను ఎవరి మాటలు పట్టించుకునే పరిస్థితుల్లో లేనత్తా, నా కూతురికి తల్లి కావాలి, తనకి తల్లి కావాలంటే దీప బ్రతకాలి, దీప బ్రతకాలంటే నువ్వొచ్చి తనకి బ్లడ్ ఇవ్వాలి, దయచేసి రా అత్తా. ఒకప్పుడు దీప నీ ప్రాణాలు కాపాడింది, అది గుర్తుపెట్టుకునైనా రా అత్తా అని కార్తీక్ ఏడుస్తూ ఉంటాడు. ఇక సుమిత్ర అయితే కోపంగా తనని పైకి లేపి, నా భర్త రక్తం కళ్ళ చూసిందిరా నీ భార్య, దానికి నేను ఎలా రక్తం ఇస్తాను? నా కన్న కూతురిని చంపాలనుకుంది, దాని కన్న కూతురి కోసం ఆలోచించి నేనెందుకు తనని బ్రతికిస్తాను? మంచి వాళ్ళని బాధ పెడితే వాళ్ళు తిరిగి ఏమీ చేయకపోవచ్చు, కానీ కాలం ఎవ్వరిని వదిలిపెట్టదు, అన్నీ గుర్తుపెట్టుకుంటుంది, అందుకే తనకు శిక్ష పడింది అని అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే నా మీద కోపం ఉంటే నన్ను కొట్టు తిట్టు, నా రక్తం కళ్ళ చూడు, కానీ నా భార్యను మాత్రం కాపాడత్తా. ఇప్పటి వరకు నేను నిన్ను ఏమీ అడగలేదు, జీవితంలో మొదటిసారి అడుగుతున్నాను, నా భార్యను బ్రతికించత్తా ప్లీజ్ అని బ్రతిమలాడుకుంటూ ఉంటాడు. ఇక సుమిత్ర ఇక్కడి నుంచి వెళ్ళు అని కోపంగా అరుస్తూ,
నీ భార్య నా కూతురు గురించి ఏమైనా ఆలోచించిందా? నేను నీ కూతురు గురించి ఆలోచించడానికి అని అంటుంటే ఇక దశరథ్ అయితే ఏమి చెప్పలేక కార్తీక్ వంక బాధగా చూస్తూ ఉంటాడు. ఇక జోష్న అయితే ఇక్కడి నుంచి వెళ్ళు బావా, ఎందుకు అందరి దగ్గర మాటలు పడతావు అని అంటూ ఉంటుంది. ఇక కార్తీకు ఎందుకు మాటలు పడుతున్నానంటే, దీప నేను తాళి కట్టిన నా భార్య నా కళ్ళ ముందే చచ్చిపోతుంటే ఎలా వదిలేసుకుంటాను? నా ప్రాణం అడ్డుపెట్టైనా కాపాడుకుంటాను అని అంటుంటాడు. ఇక శివనారాయణ అయితే ఇక్కడి నుంచి వెళ్తావా లేక ఎవరినైనా పెట్టి గెంటించమంటావా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక పారిజాతం అయితే గెంటించేయండి, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళేలా లేడు అని తను కూడా అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే బాధగా ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక జోష్న అయితే నేను కోరుకునేది కూడా అదే బావా, ఆ దీప చావాలి, నీ జీవితంలోకి నేను రావాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.